రాజేష్ గారు మేడం ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉందా? పట్టు కావాలి, కొంచెం ట్రెండీ అనిపించాలి, కొంచెం ఏదైనా వర్క్ లాగా అనిపించాలి, అలా అని మళ్ళీ జర్దోజీ వర్క్ ఇలా కాకుండా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇప్పుడు అలా కాకుండా కూడా మనము ఇలా కూడా స్పెషల్గా చేయించాం అనమాట. ఇదంతా పాసీ వర్క్ అని, పాసీ వర్క్ అనమాట. ఓకే. సో బార్డర్ వచ్చేసి ఏంటంటే మనకి అప్పట్లో ట్రెడిషనల్ బార్డర్స్ వస్తున్నాయి కదా మేడం, ట్రెడిషనల్ లుక్ ఫ్యాన్సీ అనమాట మనం. ఓకే. సో యూనిక్ ఉంటుంది, బాగుంటుంది. వర్క్ కలర్ కూడా కాంబినేషన్ చూసారా అసలు ఎంత యూనిక్ గా ఉందో? ఇలా వస్తుంది. బర్డ్స్ అలా వచ్చేసి పాసీ వర్క్ అలా కంప్లీట్ వస్తుంది. పాసీ వర్క్ అంటారు. yes ma'am. ఓకే ఓకే. కొంగలు అండ్ కింద ఫ్లవర్స్ ఉన్నాయండి. మల్టీ ఫ్లవర్స్ వస్తుంది. కాన్సెప్ట్ ఇది అంటే అడిగి చేయించుకున్నారా ఎవరైనా, లేకపోతే మన మన ఓన్ ఓన్ క్రియేషన్స్ అన్నమాట. ఎందుకంటే అన్ని సారీస్ కి సెట్ కావు ఇవి. నిజం. అది మాత్రం నిజం. ఎందుకంటే ఈ కలర్ కి ఈ కాంబినేషన్స్ అలా చేపించాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అసలు ఎంత బ్రైట్ గా కనబడుతుందో చూడండి. మనకంటే ఆరెంజ్ అండ్ ప్యూర్ మిర్చి రెడ్ ఉంటుంది చూసారా, ఆ రెడ్ అనమాట ఈ కాంబినేషను. మనకి కొంగంతా కూడా రెడ్ కంటిన్యూ అయింది. ఈ డబుల్ బార్డర్ ఏదైతే ఉందో పైన కింద 2 sides వస్తుందండి. కామన్గా పైన చిన్న బార్డర్ చూస్తాం, బట్ ఇక్కడ సేమ్ బార్డర్, పైన సేమ్ బార్డర్ ఉంది, కింద కూడా సేమ్ బార్డర్ ఉంది. ఒకసారి బ్లౌజ్ చూద్దామా? ఎస్. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వేస్తాం. ప్లెయిన్ వచ్చింది. అవును, అంత వర్క్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. ఇది బ్లౌజ్. ఎస్. మంచి పండు మిరప కలర్. ఈ కలర్ భలే ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా అలా టక్కున మెరుస్తారు. ఫొటోస్ కదా మనకి, ఫంక్షన్స్లో ఫొటోస్లో మనమే హైలైట్ అయిపోతాం ఇలాంటి చీరలు కట్టామంటే. ఇక్కడ ఏంటంటే డబుల్ బార్డర్స్ కంటిన్యూ అయ్యాయి. ఇక్కడ మధ్యలో స్పేస్ ఇచ్చి ఇక్కడ కలర్ డిఫరెన్సియేషన్ చూసారా, దీనివల్ల ఏంటంటే హైలైట్ అవుతుంది అనమాట. అండ్ బాడీ కలర్ క్రీమ్ అవ్వడం వల్ల లుక్ అనేది చాలా అఫీషియల్, లగ్జరీ లుక్, గ్రాండ్ అంటారు కదా, అలా కనబడుతోంది మనకి. సో ఇదంతా మనకి పైన అప్పర్ సైడ్ ఉన్నటువంటి బార్డర్ అనమాట. సేమ్ కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అయింది. ఇదంతా కూడా పాసీ వర్క్ అండి. నేను చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే పట్టు చీరల మీద ఇలా వర్క్తో చేయడం అనేది. ఈ వర్క్ ఏం నార్మల్గా వెనకాల తాడుతోటి ఇట్లా లాగితే మొత్తం ఊడిపోయేవి కాదు, ఫైన్ క్వాలిటీ వర్క్ చేస్తారనమాట. దీన్ని ఒకసారి బ్యాక్ వెనక్కి తిప్పి చూపిస్తాను చూడండి. ఈ వెనక్కి ఒకసారి చూపించండి రాజేష్ గారు. మేడం బ్యాక్ సైడ్ కూడా లాక్ కంప్లీట్గా ఇట్లా లాక్ చేసి ఉంటుంది. ఎక్కడ మనకి ఒకవేళ మన డౌట్ ఏంటంటే చీరలు ఏమైనా వేసుకున్నప్పుడు కొంచెం తట్టుకున్న ఊడిపోతుందేమో అని అనుకుంటామండి. కామన్గా అందరికీ ఉంటుంది అది. బట్ అలా ఉండదు మేడం. జ్యువెలరీ వేసుకున్నా కూడా తట్టుకుని వెనకాల ఊడిపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. బ్యాక్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా చేశారు. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది అనమాట. సో ఈ పాసి వర్క్ అనేది మనకి కనపడేలాగా ప్లీట్స్ ఇలా పెట్టేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు ప్లీట్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చింది. బార్డర్ చూస్తేనేమో పట్టు చీరలా ఉంది. ఇక్కడేమో మనకి చూస్తే ఈ పాసి వర్క్తో కొంచెం ఫ్యాన్సీ అనిపిస్తుంది చీర. ఇక్కడేమో మనకి ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది. ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ లుక్. ఇలాంటి అద్భుతమైన చీరలు కావాలంటే వచ్చేసేయండి వారాహి సిల్క్స్.